హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హెచ్ఎండిఏ ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి కొత్త విధానం. ఎవరో చెప్పారని ప్రైవేటు ఉద్యోగి శివార్లలో ఓ లేఅవుట్లో ప్లాట్ కొన్నాడు. కొంతకాలం తర్వాత చూస్తే దానికి సరైన అప్రోచ్ రోడ్ లేదు. ప్రస్తుతం ప్లాట్లు అమ్మకానికి పెడితే రహదారి లేకపోవడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అనుమతి లేని లేఅవుట్ కావడంతో రోడ్డు సౌకర్యం కల్పించేందుకు అధికారులు నిరాకరించారు. ఇది ఒక్క ప్రైవేటు ఉద్యోగి సమస్య మాత్రమే కాదు, చాలామంది ఎదుర్కొంటున్న సమస్యే ఇది. ఇప్పుడు లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ రూపకల్పనకు హెచ్ఎండిఏ సన్నాహాలు చేస్తోంది. స్థిరాస్తి మార్కెట్కు సానుకూలత అంటున్న నిపుణులు. మరికొందరు తెలిసి తెలియక తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొని మోసపోతున్నారు. ఇలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా సరికొత్త విధానం తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. స్థిరాస్తి మార్కెట్ను మరింత పరుగులు పెట్టేలా కొత్త పాలసీ ఉండబోతుందని హెచ్ఎండిఏ వర్గాలు చెబుతున్నాయి. ల్యాండ్ పూలింగ్ యాక్ట్కు మార్పులు చేర్పులతో కొత్త పాలసీ రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు, ప్రాంతీయ రింగ్ రోడ్డు ప్రాంతాలు, ఇతర పట్టణాలు, నగరాల్లో ప్రతి ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దీనికి శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక అభివృద్ధి ప్రణాళిక లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ LADP పేరుతో ఈ పాలసీ అందుబాటులోకి తీసుకురానున్నారు. నగరీకరణ వేగవంతంగా జరుగుతోంది. హైదరాబాద్ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు దాటి విస్తరిస్తోంది. చాలా చోట్ల ఎలాంటి ప్రణాళిక లేకుండా భవిష్యత్తులో ప్రజావసరాలకు భూమి వదలకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తున్నారు. అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. చివరికి పార్కింగ్కు కూడా స్థలం లేక తీవ్ర వేతలు తప్పడం లేదు. రోడ్లపైనే వాహనాలు ఉంచాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. చెరువులు, కుంటలు, కాలువలకు కబ్జాలు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేసే క్రమంలో సరికొత్త పాలసీ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి నగరం, పట్టణంలో స్థానిక అభివృద్ధి ప్రణాళిక లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ LADPను అమలు చేయబోతున్నారు. 2050 నాటికి అవసరాల కోసం హెచ్ఎండిఏ మెగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ల్యాండ్ పూలింగ్ చట్టానికి మెరుగులు దిద్ది LADPని సిద్ధం చేస్తారు. ఇందుకోసం త్వరలో కన్సల్టెంట్ నియమించి విధి విధానాలను రూపకల్పన చేయనున్నట్లు సమాచారం. హెచ్ఎండిఏ కమిషనర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇతర నగరాల పరిశీలన. ఇప్పటికే ఈ తరహా టౌన్ ప్లానింగ్ ప్రణాళికను అమలు చేస్తున్న నయా రాయాపూర్ ఛత్తీస్గఢ్, గాంధీనగర్ గుజరాత్, ఏపీ రాజధాని అమరావతి మోడల్ను అధికారులు పరిశీలించనున్నారు. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ యాక్టు, భూ సమీకరణ చట్టం ద్వారా రైతుల నుంచి వారి అంగీకారంతో భూమిని సేకరించి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దాంట్లో మౌలిక సౌకర్యాలకు పోను 60% రైతులకు, మిగతా 40% ప్రభుత్వం తీసుకుంటోంది. ఇదే చట్టాన్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా మరింత పకడ్బందీగా తీసుకురావాలనేది తాజా ప్రణాళిక ఉద్దేశంగా చెబుతున్నారు. పూర్తి స్థాయిలో మౌలిక వసతులు. LADPలో భాగంగా రైతులు లేదా ఆ సైనీయులు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో పక్కాగా లేఅవుట్లను అభివృద్ధి చేస్తారు. ఇందులో 60% భూమి ఇచ్చిన వారికి పోను మిగతా 40%లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తారు. రోడ్డు, నెట్వర్క్, డ్రైనేజీ, తాగునీరు, ఇతర సదుపాయాలతో పాటు ప్రతి ప్లాట్కి రోడ్లతో అనుసంధానం ఉంటుంది. ఇప్పుడున్న ల్యాండ్ పూలింగ్ యాక్టులో స్కూళ్ళు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఇలాంటి వాటికి ప్రత్యేకంగా భూ కేటాయింపులు లేవు. 10% ప్రజావసరాలకు ఇచ్చిన భూమిని వీటి కోసం వాడుకోవాల్సి వస్తుంది. కొత్త విధానంలో ఇక అన్ని వసతులకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించాల్సిందే. వాటిని వేరే అవసరాలకు వాడుకునేందుకు వీలు లేదు. ఉదాహరణకు ఆసుపత్రి కోసం కేటాయించిన స్థలం అందుకే వినియోగిస్తారు. ఇతర అవసరానికి వాడుకునేందుకు అవకాశం ఉండదు. తద్వారా ప్రతి ప్రాంతం ఒక ప్రణాళికాయుతంగా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. ప్రభుత్వానికి దాఖలా పడిన 40% భూమిలో అన్ని సదుపాయాలకు పోను మిగిలినది భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ ఉంచుతారు. దీంతో హెచ్ఎండిఏ, GHMC, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వద్ద క్రమేపీ భూబ్యాంకు పెరగనుంది. నగరాలు విస్తరించే కొద్దీ ఇతర అనేక అవసరాలకు ఈ భూములను కేటాయించేందుకు వీలు ఏర్పడనుంది. ఒక క్రమబద్ధమైన అభివృద్ధి జరిగితే అది పరోక్షంగా స్థిరాస్తి మార్కెట్ను ఊపు తీసుకువస్తుంది. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వ అనుమతి పొందిన లేఅవుట్లలో స్థలాలు, ఇళ్ల కొనుగోలుకు ఆస్కారం ఉంటుందని స్థిరాస్తి రంగ నిపుణులు అంటుంటారు. ప్రస్తుతం శివార్లలో ఇల్లు కొంటున్నా సరే ఉద్యోగ, ఉపాధి కోసం తిరిగి నగరంలోకి లేదా వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. పేదలకు ప్రభుత్వం గృహాలు కట్టి ఇచ్చినా అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడకపోవడానికి ఇదే కారణం. LADP ద్వారా ఆ పరిస్థితి తగ్గుతుంది. కేవలం నివాస సముదాయాలే కాదు, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తారు. తద్వారా పని కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పనుంది. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.